ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ వాటర్ బాటిల్తో కొట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అధికారులతో పాటు ఎమ్మెల్యే కోవా లక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ డేవిడ్ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదని అనగా ఎమ్మెల్యే ఒక అధికారిగా అలా మాట్లాడవద్దని వారించారు. అనంతరం ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను చెప్తూ రాగా అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్ అడ్డుకున్నారు. గత ప్రభుత్వం విషయాలు ఈ అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు మాట్లాడుతున్నారని అనడంతో శ్యామ్ నాయక్కు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి మధ్య మాటా పెరగడంతో ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాటర్ బాటిల్తో శ్యామ్ కుమార్ని కొట్టడం జరిగింది. ఇంతలో పోలీసులు కలగజేసుకుని గొడవను సర్దుబాటు చేశారు. దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు, జేసీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సామ్నాయ గారు ఆయన ఏమంటున్నాడు, మొన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత, అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార ప్రోగ్రాంలో వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు. మేము ఎవడో కూడా పట్టించుకుంటలేము. కానీ